హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ తీసానులేండి. సండే రోజు ఈవినింగు. సండే ఉదయం నేను ఎలాంటి స్పెషల్ ఏమీ చేయలేదులేండి. చేశాను కానండి వంట అంటూ రైస్ ఒకటే పెట్టేసుకున్నాము. ఇంకా అలానే గోరుచిక్కుళ్ళు కర్రీ చేశానులేండి. చాలా సింపుల్గానే చేసేయాలండి. అందువల్ల ఏం వీడియో అయితే షూట్ చేయలేదు. ఎప్పుడు మార్నింగేనా అలా అని చెప్పేసి ఈరోజు సండే ఈవినింగ్ టైం నేను ఏం వంట చేశానా, సండే స్పెషల్ అంటూ ఏం చేశాను అనేది కూడా చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ నేను పప్పు పెట్టేసానులేండి. ఒక పక్క టీ కూడా పెట్టాను. ఈవినింగ్ టైము టీ తాగుదాంలే అని చెప్పేసి, అలవాటు అయిపోతే అంతే కదండి. ఒకరోజు తాగకపోయినా కొంచెం హెడేక్ లాగా అనిపిస్తుంది. అలా అని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. నేను పప్పుచారు నా స్టైల్ వేరు, అమ్మ చేసే స్టైల్లో అయితే చేస్తున్నానులేండి. నేను చేసే పప్పుచారు అయితే వేరు. అమ్మ అయితే ఇలా చేస్తుంది, అలా అని చెప్పేసి నేను కూడా ఈరోజు అలా ట్రై చేస్తున్నానులేండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, మునక్కాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకుని, చింతపండు రసాన్ని కూడా ఇలా మనకి చారుకి ఎంత రసం కావాలో అంత చింతపండు రసాన్ని కూడా తీసేసుకుని ఇవన్నీ కూడా ఇలా చారులో వేసేసి ఇంకా మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. చూపిస్తానులేండి. చూడండి, ఇక్కడ దొండకాయ ఫ్రై కూడా చేసిన. ఫస్ట్ పప్పుచారు ఒకటే చేద్దాము, ఎప్పటికప్పుడే మళ్ళీ దొండకాయలు కూడా కట్ చేసుకుని దొండకాయ ఫ్రై కూడా చేస్తున్నానులేండి. ఓన్లీ పప్పుచారుతోనే తినలేము కదండి. ఆలు ఫ్రై అయినా లేదా అంటే ఇట్లా దొండకాయ ఫ్రై అయినా ఇలాంటివి చేసుకుంటేనే బాగుంటుంది పప్పుచారు చేసినప్పుడు. చూడండి, ఇవన్నీ వేసేసుకుని ఉప్పు కారం కూడా వేసేసి గ్యాస్ మీద పెట్టేసుకొని బాగా మరిగిన తర్వాతనే పప్పు అనేది వేసుకోవాలి. నేను దొండకాయలు కూడా తాలింపు వేసేసానులేండి. దొండకాయలు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానులేండి. ఇప్పుడు కొంచెం రౌండ్గా కట్ చేసుకున్నానులేండి. అలా చూడండి, ఈ చారు ఇలా మరుగుతుంది కదండి, అప్పుడే పప్పు అనేది వేసుకోవాలి. నేను ఎలా చేస్తాను అంటే తాలింపు చేసేస్తానండి. ఫస్ట్ తాలింపు వేసేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ములక్కాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తాలింపులో వేసేసిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసి ఆ చింతపండు రసం మరుగుతున్నప్పుడే పప్పు వేసుకుంటానండి. ఇంకా అమ్మ అయితే ఇలా అన్నీ పచ్చివే కలిపేసేసి చింతపండు రసం అయితే పొయ్యి మీద పెట్టేసి బాగా మరిగించేసుకుని అప్పుడు పప్పు వేసేసుకొని లాస్ట్లో కొంచెం తాలింపు వేసేసి గ్యాస్ ఆఫ్ చేస్తుందిలేండి. ఇంకా ఈరోజు అట్లానే చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ముద్దపప్పు తీసాను కదండి. నేను ఎప్పుడు పప్పు చారు చేసినా కొంచెం పప్పు అయితే విడిగా అలా తీస్తానులేండి. పిల్లలు పప్పు మామిడికాయ పచ్చడి లేదంటే పండుమిర్చి పచ్చడి వేసుకుని తింటారు. నెయ్యి వేసుకుని అలా పప్పు వేసుకుని తింటే బాగుంటుంది కదండి. అలా అని చెప్పేసి నేను ఎప్పుడు పప్పు చారు చేసినా అలా కొంచెం పప్పు అయితే సపరేట్గా తీసి పెడతాను. అమ్మ చేసేలాగా చేస్తున్నాను అని చెప్పాను కదండి. అమ్మ చేస్తే పప్పుచారు మాత్రం టేస్ట్ చాలా బాగుండిద్దండి. నేను కూడా అదే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. ఇంకా దొండకాయలు కూడా బాగా మగ్గిపోయినాయండి. ఉప్పు కారం కూడా వేసేసుకుని కొంచెం అలా ధనియాల పొడి వేసేసుకుని ఇంకా దొండకాయలు బగ్గిచ్చేసుకుంటే చాలండి. దొండకాయ కూర కూడా అయిపోయింది. అలానే చారు కూడా బాగా మరిగిన తర్వాత నేను తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. పప్పుచారులోనికి వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే ఉండాలండి. ఆ వెల్లుల్లి స్మెల్లే చాలా బాగుంటుంది పప్పుచారులో. కరివేపాకు, వెల్లుల్లి ఇవే. నేను ఎండుమిరపకాయల కోసం దోవలాడుతున్నానండి. ఎండుమిరపకాయలు దొరకట్లేదండి. మొన్న అన్నీ సర్ది పెట్టేశాను కదండి, ఎక్కడ ఉన్నాయా అని చెప్పేసి అవి అయితే చూస్తున్నా. లాస్ట్కి దొరికినాయి. తాలింపు అయితే వేసేస్తున్నానులేండి. వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చాలా మంచిదండి వెల్లుల్లి. స్మెల్ అయినా టేస్ట్ అయినా హెల్త్కి కూడా, గుండెకి కూడా వెల్లుల్లి ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ అనేది ఉండదంటండి. చూడండి, ఈ తాలింపు అయితే పప్పుచారులో వేసేసుకుని ఒక 2 నిమిషాలు అలా మరిగించేసుకుంటే చాలండి. ఎక్కువసేపు అయితే అవసరం లేదు. తాలింపు చేసిన తర్వాత కరివేపాకు కొంచెం తక్కువగా ఉందండి. అసలుకి కరివేపాకు మా ఇంట్లోనే ఉంది చెట్టు. ఈ మధ్య కొంచెం ఎందుకరండి అసలుకి అది పెరగట్లేదండి, అలానే ఉండిపోయింది. వాటర్ పోస్తూనే ఉన్నా కానీ అసలుకి మళ్ళీ కొత్త ఆకులు అనేది రావట్లేదు. కొంచెం మాకు కరివేపాకు కరువన్నట్టే ఉంటుందిలేండి, పొదుపుగా వాడుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇంకా తాలింపు అయితే వేసేసాను కదా, ఒక 2 నిమిషాలు మరిగించేసుకుంటానులేండి. ఈరోజు సండే స్పెషల్ అంటూ ఏమీ లేదులేండి, ఇదే స్పెషల్. పప్పుచారు అలానే దొండకాయ కర్రీ.
ఎందుకో కానండి ఈ మధ్య కొంచెం చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ ఇలాంటివి అస్సలకి తినాలనిపించట్లేదులెండి. కొంచెం ఇలా వెజిటేబుల్స్ కూరలు చేసుకుని కడుపు నిండా తింటే బాగుండు అనిపిస్తుంది కానండి, నాన్ వెజ్ మీద అసలకి ఉండట్లేదులెండి. ఇంకా చేస్తే ఎగ్ ఒక్కటే చేస్తాను. పప్పుచారు తాలింపు చేశాను కదండి, ఆ తాలింపు స్మెల్ బాగా వస్తుందని చెప్పేసి మా పిల్లలు, అబ్బా పప్పుచారు ఈరోజు బాగుండేటట్లుంది కదా మమ్మీ అంటున్నారు. ఇంక అందుకే అక్కడ నేను ఒక స్మైల్ ఇస్తున్నానులేండి అలా. ఇంకా చూడండి, ఈ సండే రోజైతే నేను చేసినవి అయితే ఇవేలండి. దొండకాయ ఫ్రై కొంచెం మాడినట్లుందిలే కదండి, ఫ్రై లాగా బాగుందిలేండి. రేపు టిఫిన్కి కూడా ఇడ్లీలు వేస్తాను కదా, పప్పుచారు అయితే అందుకే చేశానండి. ఇక్కడ బగారా రైస్ ఉందండి, అలానే చికెన్ ఉంది. నేను చేయలేదని చెప్పాను కదండి, మళ్ళీ చూపిస్తున్నాను కదా, మీకు డౌట్ రావచ్చు. అత్తయ్య పంపించారులేండి, అత్తయ్య తీసుకొచ్చారు. బగారా రైసు, చికెన్ అయితే అత్తయ్య తీసుకొచ్చేసారులేండి. చూడండి పప్పుచారు పిల్లలు తింటారులే అని చెప్పేసి తీసుకొచ్చారులేండి. బాగుంది కదండి పప్పుచారు, చూస్తుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుందిలేండి. ఇంకా చూడండి, ఇంకా అంట్లయితే కడగాలండి. నేను వండినవన్నీ కూడా వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకుని కూడా ఇవన్నీ కూడా కడిగేస్తానులేండి. ఇవన్నీ కడిగిన తర్వాత ఇంకా భోజనం అయితే చేస్తాము. 7:30 అయిందిలేండి నేను ఈ పని అంతా చేసుకునేసరికి. సాయంత్రం కూడా ఒకసారి అంట్లు కడిగానులేండి, ఎందుకంటే ఉదయం భోజనం చేసినవి అవన్నీ ఉన్నాయి కదా, అలానే పప్పు కూడా మిక్సీ వేసానులేండి. అవన్నీ కూడా నేను ఒకసారి కడిగేసానులేండి, అందువల్ల కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. వంట చేసి అంట్లు కడిగేసిన తర్వాత గ్యాస్ పొయ్యి మాత్రం కొంచెం ఖచ్చితంగా కొంచెమైనా సరే ఏమైనా పడినా పడకపోయినా అలా తుడుచుకోవాలి కదండి, అదొక అలవాటే కదండి ఆడవాళ్ళకి మాత్రం. నేను కూడా అంతేనండి, ఏమీ అంతగా మెస్సిగా ఏమి లేదులే కానండి, వంట చేసాను కదా కొంచెం అలా తుడిచిపెట్టేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందిలే అని చెప్పేసి అలా తుడిచేసానులేండి. కొంచెం అలా స్క్రబ్బర్ పెట్టేసుకుని నీట్గా అయితే తుడిచేసుకుంటున్నానండి. చూడండి, అంట్లు కడిగిన తర్వాత మీకు ఒకసారి అయితే చూపించేస్తాను కిచెన్ ఎలా ఉందనేది కూడా. అన్నీ కూడా నేను పక్కన పెట్టేసానులేండి, ప్లేట్లు అలానే వాటర్ పట్టేసుకుని ఇవన్నీ కూడా అక్కడ పెట్టేసి భోజనం కూడా చేసాములేండి. భోజనం చేసిన తర్వాత ఇంకా మా వారు పాలు తీసుకొచ్చారు. పాలు నేను ఎప్పుడైనా సరే పాలు వడబోసిన తర్వాతే బాటిల్లో పోసుకుంటారండి. బాటిల్లో ఎక్కువ రోజులు ఉంచనండి, నైట్ తీసుకొస్తాం కదా మార్నింగ్ కల్లా అయిపోతాయండి, సాయంత్రం కల్లా. పాలు వడబోసుకోవాలంటే ఎందుకంటే నలకలు అలాంటివి ఉంటాయి కదా, అలా చెప్పేసి వడబోస్తా. నేను గిన్నెలోనే వడబోయాల్సింది మర్చిపోయి గిన్నెలో పోసేసానండి. అలా అని చెప్పేసి మళ్ళీ ఇంకా గ్లాసులో వడపోసుకుంటూ బాటిల్ అయితే పోస్తున్నాను. ఖచ్చితంగా వడపోస్తానండి ఎప్పుడైనా. ఇంకా మర్చిపోయి అలా బాటిల్లో పోస్తానేమో కానండి, ఎక్కువ శాతం అయితే వడపోసే పోస్తానులేండి. ఇలా బాటిల్ అయితే పోసి పెట్టుకుంటారు కదండి, బాటిల్లో పోసేటప్పుడు అసలుకి పోకోకుండా చాలా జాగ్రత్తగా పొయ్యాలి అనుకుంటాను, కానీ నేను అలా పొయ్యలేమనండి. నేను తొందరగా అయిపోవాలని చెప్పేసి చేస్తాను, అయ్యే డబల్ పనులు అవుతాయి. ఒక్క చుక్కన కింద పొయ్యిద్దిలండి, పోకోకుండా చాలా జాగ్రత్తగా పొయ్యాలనుకుంటానండి, కానీ పొయ్యలేవను. నేను చేసే పనులు ఇలానే ఉంటాయిలండి. ఇక్కడ ఎందుకు కడుగుతున్నానంటే అండి, పాలు పోస్తుంటే పోయినాయి కదండి, మళ్ళీ అంతే పెడితే స్మెల్ వచ్చేస్తుంది కదా ఫ్రిడ్జ్, అలా అని చెప్పేసి కడిగేస్తున్నాను. ఈ సండే స్పెషల్ నేను చేసిన వంటలు అయితే ఇవేలండి. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.